ప్రపంచంలో ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఎక్కడ ఉన్నా సరే రోగి ఇంటి వద్దే వైద్యం అందించేలా సంజీవని ప్రాజెక్టు ఏపీలో పనిచేయబోతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యం విషయంలో ప్రపంచానికి ఏపీ ఒక రోల్ మోడల్గా ఉంటుందనే అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబు వ్యక్తం చేశారు. సంపద, బంగ్లాలు, కార్లు, హోదా ఎన్ని ఉన్నా సరే మంచి ఆరోగ్యం లేకపోతే ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. అనారోగ్యమే నిజమైన పేదరికం అన్నారు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది హెల్త్ రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా పెదకాకినిలో శంకర్ కంటి ఆసుపత్రి భవనాన్ని సీఎం చంద్రబాబు నిన్న ప్రారంభించారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు శంకర్ కంటి ఆసుపత్రి చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని తెలిపారు. భారీ ఖర్చుతో కూడుకున్న వైద్య సేవలను నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్న శంకర్ కంటి ఆసుపత్రి సేవలు అమూల్యమైనవని సీఎం పేర్కొన్నారు. శంకర్ కంటి ఆసుపత్రి దాదాపు 5 దశాబ్దాలుగా ఎంతోమంది నిరుపేదలకు అత్యుత్తమ వైద్య సేవలను ఉచితంగా అందించడం అభినందనీయమని అన్నారు. శంకర్ కంటి ఆసుపత్రి ఫౌండేషన్ సేవలు బాగున్నాయని ఈ సందర్భంగా సీఎం ప్రశంసించారు. నేపాల్, కాంబోడియా, నైజీరియాలోనూ శంకర్ కంటి ఆసుపత్రులు ఉన్నాయని అన్నారు. కంచి పీఠం పిలుపునిస్తే అనేక మంది దాతలు స్పందిస్తారు. రెయిన్బో కార్యక్రమం ద్వారా పిల్లల కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టారని సీఎం అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 32,000 వైద్య శిబిరాలు నిర్వహించి దాదాపు 30 లక్షల మందికి కంటి శస్త్రచికిత్సలు చేసిన ఘనత శంకర్ కంటి ఆసుపత్రికి దక్కిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం సంజీవిని పథకాన్ని తీసుకువచ్చిందని సీఎం వెల్లడించారు. ఈ పథకం ద్వారా ప్రతి పేదవాని ఇంటి వద్దకే వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మింది కాబట్టి కంచి పీఠం దేశవ్యాప్తంగా కంటి ఆసుపత్రులు స్థాపించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది. ఇక్కడుండే శంకర్ హై హాస్పిటల్లో ఈరోజు సూపర్ స్పెషాలిటీ కేంద్రాన్ని స్వామీజీ సమక్షంలో నేను ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే సామాన్యులకు సైతం నేత్ర చికిత్సలు అందుబాటులో తెచ్చిన శంకర్ హై హాస్పిటల్ 1977లో ఈ సేవా కార్యక్రమాన్ని ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇప్పుడే రమణి గారు చెప్పారు, తొందరలోనే 50 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. తప్పకుండా ఆ ఉత్సవానికి నేను హాజరవుతానని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 5 దశాబ్దాలు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 14 ఐ హాస్పిటల్ నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేశారు. 70 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయడం ఇది ఒక అసాధారణమైన కార్యక్రమం. ఈ ఆసుపత్రిలో రోజుకి సగటున 750 మంది ఉచిత కంటి శస్త్రచికిత్స జరుగుతాయని తెలిసి చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. అలాంటి ఉదాత్తమైన కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్న మిమ్మల్ని అందరినీ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్న ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. 1986లో శంకర హాస్పిటల్ దగ్గర కేవలం 14 మంది సిబ్బంది. ఈరోజు 2268 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దేశం మొత్తం 2570 పడకలున్నాయి. భారతదేశంలోనే కాకుండా నేపాల్, కంబోడియా, నైజీరియా వంటి దేశాల్లో కూడా ఈ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకొక పక్క మిమ్మల్ని అందరినీ చూస్తే ఇప్పుడే నాకు మ్యాప్ చూపించారు. దేశం అంతా ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రాంతాల్లో లేవు. తప్పకుండా నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇక్కడే మురళి కృష్ణమూర్తి గారు చైర్మన్ శంకర్ ఐ ఫౌండేషన్ USA ఉన్నారు. వాళ్ళకు దాతల కొరత లేదు. కామకోటి ఒక్కసారి కంచి పీఠంగాని పిలిపిస్తే మొత్తం దేశమే కాకుండా పక్క ప్రాంతాలకు కూడా బ్రహ్మాండమైన సేవలు అందించే దాతృత్వం, శక్తి ఈ పీఠానికి ఉందని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. మానవులు, ఏనుగుల మధ్య సంఘర్షణను నివారించడంతో పాటు సరికొత్త సాంకేతికతతో అటవీ జంతువులకు సంరక్షణ చేపట్టేందుకు రాష్ట్ర అటవీ శాఖ రూపొందించిన హనుమాన్ ప్రాజెక్టును పగడ్బందీగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
జంతువుల సంచారానికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు వీలుగా అధునాతన టెక్నాలజీతో కొత్త యాప్ను రూపొందించి మార్చి 3వ తేదీలోపు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. హనుమాన్ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లే అంశంపైన అటవీ శాఖతో పాటు పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మొసలి మడుగులో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా 2వ రోజు రేణుగుంట విమానాశ్రయానికి వచ్చిన పవన్ హెలికాప్టర్ ద్వారా మొసలి మడుగు చేరుకున్నారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏనుగుల విన్యాసాలను తిలకిస్తూ తన చరవాణిలో బంధించారు. గజరాజులు, కృష్ణ అభిమానులకు పవన్ కళ్యాణ్ ఆహారం అందించారు. అంతకుముందు అటవీశాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. హనుమాన్ అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హనుమాన్ గురించి అధికారులు పవన్కు వివరించారు. మానవులు, జంతువుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలో భాగంగా రాష్ట్ర అటవీ శాఖ రూపొందించిన హనుమాన్ ప్రాజెక్టు బాగుందని చెప్పారు. అయితే ప్రాజెక్టులోని ప్రతి అంశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కాలపరిమితి పెట్టుకోవాలన్నారు. ఏనుగులతో తీవ్రంగా దెబ్బతింటున్న పంటల స్థానంలో ప్రత్యామ్నాయాలు ఎలా, దానికి రైతులు ఎలా ఒప్పించాలనే అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు. బీహార్ అభివృద్ధి కోసం మరోసారి ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఏపీ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ సాధించాలంటే బీహార్ అభివృద్ధి ముఖ్యమన్నారు. ఇక్కడి యువత, ఓటర్లు మరోసారి ఎన్డీఏను గెలిపించాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ వెళ్లిన నారా లోకేష్ పాట్నాలో మీడియా సమావేశం నిర్వహించారు. బీహార్లో డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని అన్నారు. నితీష్ సర్కారుకు ముందు బీహార్లో జంగిల్ రాజ్ ఉండేదని అన్నారు. ప్రస్తుతం అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని తెలిపారు. పాట్నాలో పారిశ్రామికవేత్తలతోనూ మాట్లాడానని, ఇక్కడి అభివృద్ధి పనులు, ప్రభుత్వ విధానంపై సంతోషం వ్యక్తం చేసినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్లో అత్యధికంగా బీహార్కు నిధులు కేటాయించారని చెప్పారు. బీహార్ తర్వాత ఏపీకి బడ్జెట్లో అధిక నిధులు ఇచ్చారని, 2 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటమే ఇందుకు కారణమని అన్నారు. పరిశ్రమల రాకతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మార్చడం సరికాదన్నారు. ప్రభుత్వం మారితే నష్టం జరుగుతుందని తెలిపారు. గతంలో ఏపీలో ఒక్క ఛాన్స్ పేరుతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత పరిశ్రమలన్నీ పారిపోయాయని అన్నారు. ఏపీలో జరిగిన దాన్ని దృష్టిలో ఉంచుకొని బీహార్ యువత మేల్కోవాలని పిలుపునిచ్చారు. जैसे आंध्र राष्ट्र में नमो की लीडरशिप है, वो होता है नायडू जी और मोदी साहब का लीडरशिप. So this leadership with vision, courage is looking forward to taking the great state of Bihar ahead. सबको पता है विकसित भारत जो प्रधानमंत्री ने तय किया, उसमें बिहार का भी रोल बड़ा है और बिहार का इकोनॉमी भी $1 ट्रिलियन इकोनॉमी की बनने का है. और सेकंड कारण यह होता है कि पावर ऑफ डबल इंजन सरकार, तो जैसे बिहार के जो पार्टीज है एनडीए में और आंध्र राष्ट्र में हमारे पार्टी तेलुगुदेशम पार्टी भी एनडीए में. सो जो पिछले बजट में आप देखें तो जो फाइनेंशियल एलोकेशंस हुआ है बिहार को और आंध्र राष्ट्र को, सो नंबर 1 बिहार को हुआ है, दूसरे नंबर 2 आंध्र राष्ट्र को हुआ है.
ये फाइनेंशियल एलोकेशन से बढ़िया इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स बन रहे हैं, अच्छे एजुकेशनल इंस्टीट्यूशंस बिहार को हम ला रहे हैं। और अब वो एनडीए का ये सोच है कि केवल दिल्ली का निर्णय नहीं, मिलजुल के पॉलिसीज बनेंगे और जो राष्ट्र के लिए होना है वो पॉलिसीज या कंपनीज जो राष्ट्र लाएंगे उसके लिए दिल्ली का सपोर्ट भी बहुत बहुत है। तो अभी जो इंडिया गवर्नमेंट ने काम किया है, लॉ एंड ऑर्डर होने दो या रोड्स एजुकेशन में होने दो, बढ़िया काम किया हो। और थर्ड रीजन मैं अपील कर रहा हूं बिहार के यूथ को कि जो काम हम शुरू करें वो अब छोड़ने का नहीं। कंटिन्यूटी ऑफ गवर्नमेंट इज वेरी वेरी इंपॉर्टेंट। రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కార్పొరేషన్ సభ్యులు పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర రోడ్డు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రహదారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తమ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గతంలో అధ్వానంగా ఉన్న రాష్ట్ర రహదారులకు నేడు మహర్దశ వచ్చిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 2500 కోట్ల మేర రహదారుల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నగరంలోని ఆర్ఎన్బి ఈఎన్సీ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి సమక్షంలో 16 మంది రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపి శాల్వాతో సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం రహదారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, గత 5 ఏళ్లలో రోడ్లను కనీస రెన్యువల్ కూడా చేయకపోవడంతో రాష్ట్రంలో వేల కిలోమీటర్ల రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 5 నెలల కాలంలోనే 181 కోట్ల నిధులతో రాష్ట్రాన్ని గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. దీనివల్ల కూటమి ప్రభుత్వం ఆర్ఎన్బి శాఖపై ప్రజల్లో సానుకూలత నెలకొందన్నారు. ఇటీవల తుఫాన్ ప్రభావంతో రాయలసీమ ప్రాంతంలో కొంతమేర రహదారులు బాగానే ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర, కోస్తా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పాడైన రహదారులపై దృష్టి పెడుతున్నామని అన్నారు. ఆర్టీసీ సభ్యులపై రోడ్ల బాధ్యత ఉందని, స్థానికంగా ఆయా సభ్యుల పరిధిలో ఉన్న రహదారుల సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీ ఆర్టీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ నూతన సభ్యులు వారి పరిధిలో రహదారులను పరిరక్షిస్తూ సమస్యలు ఎదురైతే మంత్రి దృష్టికి తీసుకురావాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో సభ్యులు భాగస్వాములు అయి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చైర్మన్ సభ్యులను కోరారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే మిషన్ పాట్రోల్స్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని 1021 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా 5 నెలల కాలంలోనే కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాతనే మన ఆర్ఎండ్బికి పేరు ప్రతిష్టలు రావడం జరిగింది. ఒక దిక్కు ఆర్థికంగా మనకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. గత ప్రభుత్వంలో చేసిన అప్పులు మనం వెంటాడుతున్నాయి. వీటన్నిటిని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రోజు మళ్ళీ ఈ యొక్క రోడ్లకు మహాదశ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో గత పాలకులు పెట్టిన అప్పులను కడుతూ ఇప్పటికే దాదాపుగా 2800 కోట్ల రూపాయలకు పైగా వినియోగించడం జరిగింది. కొన్ని పైప్ లైన్లు ఉన్నాయి. ఇంకొక 1000 కోట్ల రూపాయలు కూడా టెండర్లు పిలిచడం జరిగింది. సిఐఐ భాగస్వామ్య సదస్సు ఉత్తరాంధ్ర జిల్లాలకు గుర్తింపు తీసుకురానుందని మంత్రి సంధ్యారాణి అన్నారు. గిరిజన గ్రామాలంటే ఒకప్పుడు డోలీమోతలే కనపడేవని, కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఆ ప్రాంతాలు పర్యాటక అనుభూతిని అందిస్తున్నాయని తెలిపారు. పెట్టుబడుల సదస్సుకు వచ్చే వారికి ఉత్తరాంధ్ర పర్యాటక అనుభూతి కలుగుతుందన్నారు. 96 గిరిజన గ్రామాలకు రోడ్ల కోసం ఇప్పటికే 28 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అరకు, పాడేరు పరిధి గ్రామాల్లో రోడ్లపై ప్రాతిపదికన ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. దాతల సహకారంతో ఆలయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. రామవరపాడు గ్రామంలోని వెంకమ్మ పేరంటాల అమ్మవారి ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని నూతన పాలకవర్గ సభ్యులను కోరారు. ఈ ఆలయానికి 28 లక్షల నిధులు ఉన్నాయని, వాటితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి నిధులు చాలకపోతే ప్రైవేటు సంస్థల నుంచి సీజీఎఫ్ నిధులతో పాటు దాతల సహకారం తీసుకోవాలని, ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు తాను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడు గ్రామంలోని వెంకమ్మ పేరంటాల అమ్మవారి ఆలయానికి నూతనంగా నియమితులైన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఆదివారం ఆలయ ఆవరణలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వెంకట్రావు, చైర్మన్ పట్టపు వెంకటేశ్వరరావుతో పాటు మరో 10 మంది కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని నూతన పాలకవర్గ సభ్యులను కోరారు. ఆలయ ఆవరణలో పాదరక్షలు విడిచిపెట్టడం క్షమార్హం కాదన్నారు. తక్షణమే ఆలయం వెలుపల పాదరక్షలు పెట్టేందుకు స్టాండ్ ఏర్పాటు చేయాలని, ఆలయ ఆవరణను టైల్స్తో ఫ్లోరింగ్ చేయించాలని, ఆలయానికి వచ్చే భక్తులకు టాయిలెట్ల సౌకర్యం కల్పించాలని నూతన కమిటీకి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలతో పోల్చుకుంటే గన్నవరం నియోజకవర్గానికి నామినేటెడ్ పదవుల పంపకంలో తీరని అన్యాయం జరిగిందని, ఇక ముందు ప్రభుత్వం నియమించే కమిటీల్లో గన్నవరం నియోజకవర్గానికి ఎక్కువ పదవులు వచ్చేలా ముఖ్యమంత్రితో మాట్లాడతానని కూటమి శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఇతర నియోజకవర్గాల కన్నా గన్నవరం నియోజకవర్గం భిన్నమైందని, ఇక్కడ పార్టీ శ్రేణులు ఎన్నో అరాచకాలు ఎదురొడ్డి నిలిచి పార్టీ కోసం కష్టపడి పనిచేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించారని, వీరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, డాక్టర్ దాసరి బాలవర్ధన్ రావు, గన్నవరం ఏఎంసీ చైర్మన్ గోడవల్లి నరసింహారావు, జనసేన జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాబోయే స్వాతంత్రంలో నుంచి నామినేటెడ్ పోస్టులో చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, బీజేపీ నాయకులతో కొట్లాడైనా కానీ నియోజకవర్గానికి ఎక్కువ పదవులు ఇస్తారు, ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తారు. పార్టీ ఇస్తుందనే ఉద్దేశంలో ఎక్కువ ఇస్తారన్నారని చూస్తే 2 డైరెక్టర్ తెలుగుదేశం పార్టీకి వచ్చిన పరిస్థితి. జనసేన కూడా అదే పరిస్థితి, అలాగే బీజేపీ కూడా అదే పరిస్థితి. ఈ నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గాల కన్నా కష్టపడి కేసులు ఎదుర్కొని కష్ట నష్టాలు వెయ్యి ప్రయాసంతో వచ్చి పార్టీ కోసం పనిచేసి కేసులు ఎదుర్కొని కోర్టుల చుట్టూ తిరుగుతారు. పోలీస్ స్టేషన్లో ఉండి కష్టపడే కార్యకర్తల కోసం ఎక్కువ పోరాడాల్సిన అవసరం ఉంది. అలాగే దీనికి మీరు మనస్ఫూర్తిగా మండే రామకృష్ణ అభినందిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడుగా 2019లో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేసినా మన అవకాశం రాకపోయినా, ఇప్పటివరకు ఏ నామినేటెడ్ పదవి రాకపోయినా పెద్ద మనసులో రాజకీయాల్లో టైం కోసం ఇచ్చారు. మనం బస్సులను పరిగెత్తుకుని బస్సులు ఆగినప్పుడు మనం ఎక్కాలి. దయచేసి నాయకులను గుర్తుపెట్టుకోవాలని కోరుతూ ఈ కమిటీ ఈ రావాలపాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమ్మవారి గుడిని అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచిన చల్లపల్లి గ్రామం అందరికీ ఆదర్శనీయమని, అందుకు కృషి చేసిన డాక్టర్ డిఆర్కే ప్రసాద్ అభినందనీయులని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య పేర్కొన్నారు. స్వచ్ఛ సుందర చల్లపల్లిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క గ్రామం సుందరంగా తయారు కావాలన్నారు. స్వచ్ఛమైన గాలి ఆరోగ్యకరమైన జీవనానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం చేపట్టి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య, కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్తో కలిసి స్వచ్ఛ సుందరపల్లి చల్లపల్లి గ్రామాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న స్వచ్ఛతా కార్యక్రమాలను వారు నేరుగా పరిశీలించారు. తొలుత చైర్మన్ జిల్లా కలెక్టర్ మచిలీపట్నం నుండి జాతీయ రహదారి 216లో వెళుతూ చల్లపల్లి గ్రామ ప్రవేశ మార్గంలో విద్యుత్ దీపాలను స్విచ్ ఆన్ చేసి వెలిగించారు. అనంతరం వారు చల్లపల్లి గ్రామంలో ఎన్టీఆర్ పార్కును సందర్శించి పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని ఐఆర్సీఎస్ చైర్మన్ స్వచ్ఛ సుందర చల్లపల్లి రూపకర్త డాక్టర్ డిఆర్కే ప్రసాద్, వారి సతీమణి డాక్టర్ పద్మావతిలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి వారు గ్రామంలోని ప్రజా మరుగుదొడ్లను పరిశీలించి చాలా పరిశుభ్రంగా ఉండటంతో నిర్వాహకులను అభినందించారు. చల్లపల్లి గ్రామంలోని సుందరంగా తీర్చిదిద్దిన శ్మశాన వాటికను పరిశీలించి ఆశ్చర్యచకితులయ్యారు. ఒక శ్మశానం ఇలా అందంగా ఆహ్లాదకరంగా మొక్కలతో నిండి ఉండటం అద్భుతమని అన్నారు. ఆ విధంగా తీర్చిదిద్దిన రూపకర్త డాక్టర్ బిఆర్కే ప్రసాద్ను, స్వచ్ఛ సుందరపల్లి చల్లపల్లి కార్యకర్తలను చైర్మన్ అభినందించారు. గ్రామంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏవి గురునాథరెడ్డి 2 లక్షల రూపాయలు, డాక్టర్ కాళేశావల్లి 1,00,000 రూపాయలు సుందర చల్లపల్లికి విరాళం ప్రకటించారు. గౌడ కుటుంబీకులు అందరూ కలిసి వన సమారాధన జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని వీరంకి వెంకట గురుమూర్తి అన్నారు. ఆత్మీయులందరూ ఒకచోట చేరటం వలన సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయని పేర్కొన్నారు. కార్తీక వన సమారాధన సంఘం ఐక్యతకు, సభ్యుల మధ్య స్నేహపూరిత వాతావరణం పెరగడానికి, సంఘం ప్రతిష్టతకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఇప్పటం మామిడి తోటలో మంగళగిరి నియోజకవర్గ కార్తీక గౌడ వన సమారాధన మహోత్సవం ఆర్గనైజింగ్ కన్వీనర్ డాక్టర్ పలగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి గౌడ సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడుతూ కార్తీక వన సమారాధన సందర్భంగా గౌడ కుటుంబీకులు అందరూ కలిసి వన సమారాధన జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఆత్మీయులందరూ ఒకచోట చేరడం వలన సంబంధాలు బాంధవ్యాలు పెరుగుతాయని అన్నారు. ఆర్గనైజింగ్ కన్వీనర్ డాక్టర్ పలగాని శ్రీనివాసరావు మాట్లాడుతూ గౌడ కార్తీక వన సమారాధన సంఘం ఐక్యతకు, సభ్యుల మధ్య స్నేహపూరిత వాతావరణం పెరగడానికి, సంఘ ప్రతిష్టకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. గౌడ కుటుంబ సభ్యులు వారి చదువుల విషయంలో వెనుకబడిన పిల్లలకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు గౌడ కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 5 మంది పేద విద్యార్థులకు 10,000 చొప్పున 50,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. ఎవరైనా ఏ సమాజమైనా ఎక్కడైతే విద్యావంతంగా జ్ఞానవంతంగా ఉంటుందో ఆ సమాజం అభివృద్ధిలో ముందుకెళ్తుంది. ఈరోజు మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం. మా సంఘీయులందరూ కూడా మా గీత కులాలకు సంబంధించిన సమాజం అంతా కూడా చదువుకుని అన్ని రంగాల్లో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము మాట్లాడాం. అదేవిధంగా ఇక్కడికి అనేక మంది విద్యావేత్తలు వచ్చారు, అనేక మంది ఉన్నత ఉద్యోగస్తులు వచ్చారు, అనేక మంది రాజకీయ నాయకులు వచ్చారు, ఇంకా వస్తూ ఉన్నారు. ఎందుకంటే మా అందరి సమూహం అందరం కలిసిమెలిసి ఐక్యతగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పి మేము ఈ రోజున ఆలోచనతో ముందుకెళ్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున మా మంగళగిరి గౌడ సంఘం ఏదైతే ఉందో వనభోజనాలతో పాటు రాబోయేటువంటి రోజుల్లో మా బిడ్డలు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో మా బిడ్డలకి, ఎందుకంటే గతం నుంచి చేస్తున్నారు, ఇంకా ఈసారి ఇంకా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో చదువుకున్న బిడ్డలందరూ కూడా శ్రీనివాస్ గారు కావచ్చు, తులసిదాస్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న మా సంఘం పెద్దలందరూ కూడా కలిసి రేపు స్కాలర్షిప్ కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. మా పిల్లల భవిష్యత్తు గురించి ఎలా ఉండాలి, ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఎలా మంచిగా చదువుకోవాలి, ఎలా సెట్ అవ్వాలని చెప్పి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవడం జరిగింది. అదేవిధంగా మా ఐక్యమత్యత చాటుకోవడం గురించి కూడా చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ కుటుంబ సభ్యుల నుంచి ఎవరైతే పిల్లలు మంచి చదువులు చదువుతున్నారో వాళ్ళకి ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి కూడా ఆర్థిక సహకారం చేయడం జరిగింది. సో ఇద్దరికి ఒక 10,000 చొప్పున 20,000 చొప్పున డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా శేషగిరి, కౌండిన్యా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఈవి నారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు వాకా రామ్ గోపాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం గౌరవ సలహాదారు జోగి నాగేశ్వరరావు, కంచెర్ల కాసయ్య, లచ్చి తులసిదాసు, వాకా మాధవరావు, కంచెర్ల రాజేష్, జూపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీసీ కులస్తులందరూ సమరశీల ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపునిచ్చారు. బీసీల సమస్యల పరిష్కారానికి అడ్డుగా ఉన్న న్యాయ రాజ్యాంగపరమైన అవరోధాలను అధిగమించి సామాజిక న్యాయం సాధించేందుకు అన్ని బీసీ కుల సంఘాలు ఐక్యంగా సమరశీల పోరాటాలకు సిద్ధపడాలని శంకర్రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జనగణనతో పాటే సమగ్ర కులగణనను శాస్త్రీయంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనాభా దామాషా మేరకు బీసీల రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలన్నారు. విజయవాడ గవర్నర్పేటలోని ఎంబీవీకే కార్యాలయంలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయ రాజ్యాంగపర ఆటంకాలు రాకుండా సమగ్ర కుల గణన జరగాలని అన్నారు. బీసీ రిజర్వేషన్లో కూడా అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరగాలంటే ఏబీసీడీలుగా వర్గీకరించాల్సి ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు బీసీలకు రిజర్వేషన్ పరిమితిని 50% కంటే అధిగమించేలా మరో చట్టం చేయాల్సి ఉందన్నారు. అందుకు పార్లమెంటు నుంచే రాజ్యాంగ సవరణలు జరగాలని అన్నారు. ఆ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగం షెడ్యూల్ 9లో పెట్టించాలన్నారు. 2026 మార్చి కల్లా స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగుస్తున్నందున 6 నెలలు అటు ఇటుగా ఎన్నికలు నిర్వహించుకునే వెసులుబాటు ఉందన్నారు. ఈ మొత్తం ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్ధ రిజర్వేషన్లు అమలు జరపాలని చెప్పారు. ఈ దేశంలో బలహీన బరుగు వర్గాల సంక్షేమం కొరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు దామాషా ప్రకారంగా కులగణాంకాలు చేసి మా వాటా మాకు దక్కాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమం జరగడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మరి జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేసి ఈ దేశంలో భారతదేశంలోనే అన్ని రంగాల్లో కూడా బీసీలకి సముచితమైన న్యాయం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి దేశంలోనే మరి మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చారు. దానిలో కూడా ఓబీసీ మా సబ్ కోటా ఇవ్వాలని చెప్పని మేము ప్రధానమైనటువంటి డిమాండ్తో మేము పోరాటం చేస్తూ ఉన్నాం.
ఆ రోజున మండల్ ఏదైతే సిఫార్సులు చేశారో ఆ మండల సిఫార్సులను అమలు చేయమని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తీవ్రమైనటువంటి మరి ఒత్తిడి తీసుకురావటం కూడా జరుగుతూ ఉంది. అనంతరం సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతి కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్లాక్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పారు. బీసీ ఉద్యోగులకు కూడా ప్రమోషన్లో రిజర్వేషన్లు అమలు జరపాలన్నారు. ఆదాయ పరిమితిని పెంచడం కాకుండా ఓబీసీల రిజర్వేషన్ల అమలుకు వారి అభివృద్ధికి ఆటంకంగా ఉన్న క్రిమిలేయర్ని పూర్తిగా ఎత్తివేయాలని చెప్పారు. బీసీ రక్షణ చట్టం తీసుకొని వస్తానన్నారు. ఎప్పుడు బీసీ రక్షణ చట్టం వచ్చేది? వేదికల మీదేమో గతంలో అనేక రకాల హత్యలు జరిగినప్పుడు మేము వచ్చినమ్మటే మొట్టమొదట ఈ బీసీ రక్షణ చట్టం తెచ్చి బీసీలకు మేలుకొలుపు తీసుకొస్తానంది వీరే. అంటే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తానంటే అర్థం ఏంటి? బీసీలు వివక్షతకు గురవుతున్నారని మీరే తెలియజేస్తున్నారు. కానీ రక్షణ చట్టం తీసుకొచ్చే దాంట్లో మటుకి మీరే దాన్ని ఆలస్యం చేసి దాన్ని ఎంతకాలం పొడిగిస్తారో మేము కూడా వేచి చూస్తూ ఉంటాం. అభివృద్ధిలో పట్టణ ప్రణాళిక విభాగం కీలకమైందని, క్షేత్రస్థాయి విధుల నిర్వహణలో అనేక ఒత్తిడులు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్నారు. ప్లానింగ్ విభాగాన్ని మరింతగా బలోపేతం చేసి పట్టణాలు, నగరాలు మరియు స్మార్ట్ సిటీలలో అభివృద్ధిలో ప్రణాళికల విభాగం యొక్క రోల్ చాలా కీలకమని తెలియజేశారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కావలసిన మౌలిక సదుపాయాలు, వాటికి కనెక్టింగ్ రోడ్లు నిర్మాణానికి విభాగం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నగరంలోని ఓ హోటల్లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్కు క్షేత్రస్థాయి సిబ్బంది కొరత ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ కావటం లేదని అన్నారు. పట్టణాల్లో వార్డు ప్లానింగ్ సెక్రటరీలకు బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా ఇన్ఛార్జి అధికారాలు కల్పించారు. కానీ పూర్తి స్థాయిలో వారిని బిల్డింగ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తే క్షేత్రస్థాయి సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని చెప్పారు. అలానే అభివృద్ధి మరింత మెరుగుపడుతుందని, దీనికోసం వార్డు ప్లానింగ్ సెక్రటరీల సర్వీస్ రూల్స్ను అమెండ్మెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సభ్యులకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసే విధంగా ఆలోచనలు, ఆచరణకు విధి విధానాలను పరిశీలన చేయాలని సూచించారు. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేసిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా కొన్ని కంపెనీలు అక్కడికి వచ్చి, ఇండస్ట్రీస్ వచ్చి యువతకి ఉపాధి కల్పించి రకరకాల మార్గాల్లో మన సిటీ సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్ది. అందులో మెయిన్ కీలక పాత్ర టౌన్ ప్లానింగ్ బాధ్యత వహించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ రోడ్స్ అన్నీ ఉండాలి. ఆ కనెక్టివిటీ రోడ్స్ అన్నీ మనకు లేకపోతే వచ్చిన ప్రజలు అందులోకి వెళ్ళి రావడానికి కూడా అవ్వదు. ఇలాంటి మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఇంప్లిమెంటేషన్ నాట్ ఓన్లీ వైజాగ్, నెల్లూరు అవని, తిరుపతి అవని, విజయవాడ అవని, కాకినాడ అవని, రాజమండ్రి అవని ఇలాంటి సిటీల్లో ఈ టౌన్ ప్లానింగ్ తాలూకా ఇంపార్టెన్సీ చాలా ఉంది. దాన్ని గుర్తించి మా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు ఎప్పటికప్పుడు స్టాఫ్ విషయంలో అన్నీ ముందుండి తీసుకుంటున్నారు. ముందుగా మా అందరికీ ప్రమోషన్స్ ఇవ్వడం అయితేనేమి, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేష్ కుమార్ గారు, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ విద్యుల్లత గారు, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ చక్కగా చేస్తున్నారు. అసోసియేషన్ కార్యదర్శి మోహన్ బాబు మాట్లాడుతూ అసోసియేషన్ను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నామని, తాము ప్రతి 3 నెలలకు ఓమారు సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. సభ్యుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. నుంచి కూడా మాకు పూర్తి స్థాయిలో సహకారం అందుతుందండి. అలాగే మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఏపీ స్టేట్ గురించి కూడా చాలా కృషి చేస్తున్నారు. అలాగే హౌ టు ప్లాన్ ద సిటీ ఇన్ ఏ ప్లాన్డ్ వే, హౌ టు సిటీ ప్లానింగ్ అనే దాని మీద కూడా చేస్తున్నారండి. అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానివ్వండి, రెసిలియంట్ ప్లానింగ్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, బ్లూ అండ్ గ్రీన్ ఆర్కిటెక్చర్ అవ్వచ్చు. ఇలా ఈ టైప్ ఆఫ్ మోటోలో మన స్టేట్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కూడా గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మాకు పూర్తి సహకారం అందిస్తూ. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ సత్తార్, ఆర్టీటీపీ నాయుడు, 4వ జోన్ అధ్యక్షులు రమణమూర్తి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.